ఓం శాంతి. ఓం శాంతి. 18/8/20 मुरली। मीठे बच्चे अपनी सतो प्रधान तकदीर बनाने के लिए याद में रहने का खूब పురుషార్థ करो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు తమ సతోప్రధాన అదృష్టాన్ని తయారు చేసుకోవడానికి జ్ఞాపకంలో ఉండే పూర్తి పురుషార్థం చేయండి. సదా జ్ఞాపకం ఉండాలి, నేను ఆత్మను, బాబా నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. ప్రశ్న, बच्चों को याद का चार्ट रखना मुश्किल क्यों लगता है? పిల్లలకు జ్ఞాపకం యొక్క చార్ట్ పెట్టుకోవడం ఎందుకు కష్టం అనిపిస్తుంది? ఆన్సర్, ఎందుకంటే కొంతమంది పిల్లలకు అసలు యోగం ఎలా చేయాలో యథార్థంగా తెలియదు. జ్ఞాపకంలో కూర్చుంటారు, బుద్ధి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, శాంతిగా ఉండలేరు. వాయుమండలాన్ని కొందరు ఖరాబ్ చేస్తారు చెడు ఆలోచనలు చేసి. జ్ఞాపకమే చెయ్యరు, ఇంకా చార్ట్ ఏం రాసుకుంటారు? ఒకవేళ ఎవరైనా అబద్ధం రాసినా దండన పడుతుంది. సత్యమైన బాబాకు సత్యం చెప్పాలి, అందుకే కొందరు చార్ట్ రాయడానికి కష్టం అనిపిస్తూ ఉంటుంది. పాట, అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అని. ఓం శాంతి. रूहानी बच्चों को फिर भी रूहानी बाप रोज रोज समझाते हैं. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి రోజు అర్థం చేయిస్తున్నారు. ఎంత వీలైతే అంత నేను ఆత్మను అనే ఆత్మస్థితిలో ఉండండి. ఆత్మనిశ్చయం చేసుకోండి, బాబాని జ్ఞాపకం చేయండి. ఎందుకంటే మీకు తెలుసు, బేహద్ బాబా నుండి బేహద్ సుఖ అదృష్టం లభిస్తుంది. బాబాని జ్ఞాపకం చేయాలి. సతోప్రధానంగా అవ్వకుండా సతోప్రధాన అదృష్టం తయారవ్వదు. ఏతో అచ్చి రీతి యాద్ కరు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని బాబా అంటున్నారు. అంటే అదృష్టం కూడా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటేమో తమో ప్రధాన అదృష్టం, ఒకటి సతో ప్రధాన అదృష్టం. ప్రపంచంలో లభించేవి తమో ప్రధాన అదృష్టాలు. ఇది మా అదృష్టం అనుకుంటారు, కానీ దాంట్లో దుఃఖం ఉంటుంది, చెడు ఉంటుంది, పాపం ఉంటుంది. అందుకని దాన్ని ఏమంటారంటే తమో ప్రధాన అదృష్టం అంటారు. బాబా తయారు చేయించేది ఏంటిది చెప్పి సతో ప్రధాన అదృష్టం. అంటే దాంట్లో దుఃఖం ఉండదు, చెడు ఉండదు, పాపం ఉండదు. ఎప్పుడైతే పాపం ఉండదో దాంట్లో సతో ప్రధాన అదృష్టం అని దాన్ని అంటారు. అందుకనే బాబా అంటున్నారు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, సతో ప్రధాన అదృష్టాన్ని తయారు చేసుకోవాలి. ఇదే ముఖ్యమైన విషయం. ఇది మీ దగ్గర రాసుకోండి. బాహాపర్ నామ్ లిఖతే హైనా. బాబా అంటున్నారు, చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకుంటారు కదా, మర్చిపోకుండా ఉండాలని ఎవరినైనా. అట్లా మీరు కూడా పచ్చబొట్టు పొడిపించుకోండి, మర్చిపోతున్నాను అనొద్దంట. పచ్చబొట్టు పొడిపించుకొని కావాలంటే నేను ఆత్మను, బేహద్ బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. ఎందుకు చెప్పారంట బాబా? మర్చిపోతున్నాను అంటున్నారు కాబట్టి బాబా ఇలా చెప్పారంట. రెండోది, మాయ మరిపింపచేస్తుంది అంటున్నారు కాబట్టి, అంటే అంత మర్చిపోకుండా అటెన్షన్ అనేది ఉంచుకోవాలి, గడియ జ్ఞాపకం అనేది చేసుకోవాలి. మనుషులు ఓం అని కృష్ణుడి చిత్రాలు పెట్టుకుంటారు, ఓం చిత్రం పెట్టుకుంటారు, గుర్తుంచుకోవడం కోసమే కదా. అట్లా ఇది కొత్త విషయం ఉన్నది, బేహద్ బాబాని జ్ఞాపకం చేయాలి. యా సమజ్నే సే తుమ్ సౌభాగ్యశాలి తో క్యా పదమాపదం భాగ్యశాలి బంతే హో. ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే సౌభాగ్యశాలిగా, పదమాపదం భాగ్యశాలిగా తయారవుతారు. तो ये बाप को ना जानने के कारण, याद ना करने के कारण कंगाल बन गए. బాబా గురించి తెలియని కారణంగా, బాబాని జ్ఞాపకం చేయని కారణంగా నిరుపేదలుగా అయిపోయారు అని బాబా అంటున్నారు. एक ही बाप है जो सदैव के लिए जीवन को సుఖీ బన్నే ఆయే హై. ఒక్క బాబా మాత్రమే జీవితాన్ని సదా కోసం సుఖీగా చేయడం కోసం బాబా వచ్చారు అంటున్నారు. तो यह बल याद भी करते हैं परंतु जानते बिल्कुल नहीं है. కొందరు శివాని గుర్తు చేసుకుంటారు కానీ బాబా ఎవరో తెలియనప్పుడు దాంతో లాభం లేదు. విలాయత్ వాలే भी सर्वव्यापी कहना भारतवासियों से सीखा है. విదేశాల వాళ్ళు కూడా భగవంతుడు అందరిలో ఉన్నారు అని ఎందుకంటారు? గాడ్ ఈజ్ ఆమ్నీ ప్రెజెంట్ అంటారు కదా, భగవంతుడు అందరు ఎదురుగా ఉన్నారు అని అంటారు. అయితే ఇదంతా ఎక్కడి నుండి నేర్చుకున్నారు? భారతవాసీల నుండే ఇలాంటి సర్వవ్యాపి అనేటువంటిది, అందరిలో ఉన్నారు అనేటువంటి అజ్ఞానాన్ని వాళ్ళు కూడా నేర్చుకున్నారు. భారత్ గిరా సబ్ గిరే హే. భారతదేశం దిగజారిపోయింది కాకుండా అందరూ కూడా దిగజారిపోయారు దీనివల్ల. భారత్ హీ రెస్పాన్సిబుల్ హే. కాబట్టి ఇప్పుడు బాధ్యత ఎవరిదంట?
మళ్ళీ భారతదేశాందే. అప్నేకో గిరానే సబ్కో గిరానే. ఏం బాధ్యత అంట, వాళ్ళు దిగజారిపోయి అందరినీ దిగజార్చేసిన బాధ్యత భారతదేశాందే. బాప్ कहते मैं ही यहाँ आकर भारत को स्वर्ग सचखंड बनाता हूँ. నేనే ఇక్కడ వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా సత్యఖండంగా చేస్తాను. ऐसा స్వర్గ बनाने वाले की कितनी ग्लानि कर दी है. ఇలా స్వర్గంగా చేసేటువంటి బాబాకి ఎంత నింద చేశారు, మరచిపోయారు. लिखा हुआ है यदा यदा. इनको भी अर्ध बाप ही आकर समझाते. యదా యదా హి అని రాశారు కదా, దీని అర్థం కూడా బాబానే వచ్చి అర్థం చేయిస్తున్నారు. బలిహారి ఏక్ బాప్కి హే. బలిహారత ఒక్క బాబాది ఉన్నది. ఇప్పుడు మీకు తెలుసు బాబా తప్పకుండా వస్తారు, శివ జయంతి జరుపుకుంటారు కదా. పరంతు శివ జయంతి కా కదర్ బిల్కుల్ నహీ హే. కానీ మనుషులకి శివ జయంతి విలువ కూడా తెలియదు. ఇంత ఉన్నతంగా బాబా తయారు చేసి, ఇంత సతోప్రధాన అదృష్టాన్ని తయారు చేసి, ఇన్ని జన్మలు సుఖీగా బాబా చేస్తే అంత బాబాకి విలువ కూడా ఇవ్వట్లేదు, శివ జయంతికి కూడా విలువ ఇవ్వట్లేదు. అభి తుమ్ బచ్చే సమస్తే హో. ఇప్పుడు మీకు తెలుసు బాబా ఎంత ఉన్నతమైన వారు, బాబా వచ్చి ఎంత ఉన్నతమైన కార్యాన్ని చేసి వెళ్ళారు. మేము ఎవరి జయంతి అనేది జరుపుకుంటున్నాము అని. సత్యుగి ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతున్నది. అందరికి తెలుసు ధర్మ ఫలానే సమయ పర్ స్థాపన కియా. ఈ ధర్మం ఎవరు స్థాపన చేశారు, ఫలానా వారు ఫలానా సమయంలో స్థాపన చేశారని అన్ని ధర్మాల గురించి తెలుసు, కానీ దేవతా ధర్మం గురించి తెలియదు. పూర్తిగా ప్రాయలోపమైపోయింది. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నతంగా మళ్ళీ తయారు చేస్తున్నారు. కిస్కి మహిమ హే నహి. బాబాదే అందరికంటే ఉన్నతమైన వారు. ఇంతకంటే ఉన్నతమైన వారి యొక్క మహిమ ఎవరిది కూడా లేదు. ధర్మస్థాపక్కి మహిమ క్యా హోగి. బాప్కి పావన్ దునియాకి స్థాపన और पतित दुनिया का विनाश कराते. వేరే వేరే ధర్మస్థాపకులు ఉన్నారనుకోండి, వారి మహిమ ఏముంటుంది అని బాబా అంటున్నారు. బాబా వచ్చి పావనంగా చేసి పావన ప్రపంచాన్ని స్థాపన చేసి కొత్త ప్రపంచాన్ని వినాశనం చేయిస్తున్నారు. మీకు మాయపైన విజయాన్ని పొందింపచేస్తున్నారు. ఇది బేహద్ విషయము. రావణ రాజ్యంలో బేహద్ ప్రపంచాన్ని మళ్ళీ బాబా వచ్చి స్థాపన చేస్తున్నారు. హద్కే లంక అది బాత్ నహీ హే. నిజంగా మామూలుగా అక్కడ శాస్త్రాల్లో చెప్పినట్లు ఒక లంక ఉండి ఒక రావణుడు ఉండి ఇలాంటి విషయాలు ఏమీ కూడా లేదు. ఇక్కడ మీరు బేహద్ విషయాలు పిల్లలు. రావణాసుడితో ఓడిపోతారు, గెలుస్తారు. ఈ కథ అంతా భారతదేశం పైన ఉన్నది. మిగిలిన కథ ఏంటి, దీనికి వచ్చి కలిసేటువంటి కథ బైప్లాట్ అని అంటారు. అంటే ఉపకథలు ఉంటాయి కదా, ఒక పెద్ద కథ రాసి దానికి ఒక ఉపకథ ఉంటుంది. అట్లాగే ఈ ద్వాపర యుగం నుండి జరిగే ధర్మాలు రావడం ఇవంతా కూడా బైప్లాట్ అని అంటారు. భారతదేశమే అసలు ఫస్ట్ నుండి చివరి వరకు ఉండే మెయిన్ కథ అనమాట. డబల్ కిరీటదారులు ఉండేది ఇక్కడ, సింగిల్ కిరీటదారులు రాజ్యం చేసింది. పెద్ద పెద్ద చక్రవర్తులు అని రాజ్యం చేసి వెళ్ళారు, కానీ వాళ్ళకేం లైట్ కిరీటం లేదు. దేవతలకు తప్ప ఎవరికి లైట్ కిరీటం ఉండదు. మీకు తప్ప ఎవరికి లైట్ కిరీటం అనేది రాదు అంటున్నారు. దేవతలైన ఆ స్వర్గానికి యజమానిగా మీరు ఉన్నారు. శివబాబాకు కహాహి జాత పరంపిత పతిత్ పావన్. శివబాబాని పరమపిత అంటారు, పతిత పావనుడు అంటారు. ఇంకో లైట్ కహా దేంగే. శివబాబాకి లైట్ ఎలా ఇవ్వాలి మరి? లైట్ ఎప్పుడు ఇవ్వాలంటే మరి లైట్ తబ్ దే జబ్ బిగర్ లైట్ వాలా పతిత్ भी हो. वह कभी बिगर लाइट वाला होता ही नहीं. बिंदी पर लाइट दे कैसे सकते हैं. లైట్ ఎప్పుడు ఇవ్వాలి? ఆ లైట్ ఒక్కొక్కసారి పోయి ఒక్కొక్కసారి వచ్చినప్పుడు స్పెషల్గా ఇవ్వాలి. బాబాకి లైట్ పోవడం అంటూ ఉండదు కదా. బిందువుకి లైట్ ఎలా ఇస్తారైనా కానీ. రోజు రోజుకి కూడా మీకు గుహ్యమైన విషయాలు బాబా చెప్తారు. ఇవన్నీ బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు ఏ విధంగా మేము డబల్ లైట్గా ఉండేవాళ్ళము, ఒక లైట్ కూడా డబల్ లైట్ కిరీటధారి వజ్ర కిరీటధారిగా ఉండేవారు, ఒక్క కిరీటం కూడా లేకుండా పోయింది. మళ్ళీ మేము ఈ రెండు ఎలా సంపాదిస్తున్నాము, ఇదంతా అర్థం చేసుకోవాలి. బాబాకి వజ్ర కిరీటం ఇవ్వడం కుదరదు కదా, మరి లైట్ కిరీటం అయినా కానీ ఎలా ఇస్తారు? చిన్న బిందువే కదా. ముఖ్య హైహి యాద్కి యాత్ర. ఇట్లా అర్థం చేసుకోండి. ముఖ్యమైనది యోగం అనే యాత్ర. దీనిలోనే మాయ విఘ్నాలు వేస్తుంది. కొందరు చాట్లు 50% జ్ఞాపకం చేసాం, 60% జ్ఞాపకం చేసాం అని అంటూ ఉంటారు. तो यह समझते नहीं है परंतु याद की यात्रा किसको कहा जाता है. కానీ అలా రాసిన వాళ్ళని చూస్తే అసలు వాళ్ళకి యోగం అంటే ఏంటో కూడా తెలియదు. అది యోగం కాకపోయినా అది యోగం అనుకొని నేను 50% చేశాను, 60% చేశాను అని అంటూ ఉంటారు.
మళ్ళీ ఏమన్నా ఈ విధంగా మీరు 50% 60% ఎలా చేశారన్నారు అనుకోండి, ఇది కూడా యోగమేనా, ఇది కూడా యోగమేనా అని అన్నీ కలుపుకుంటూ ఉంటారు. బాబా అంటారు ఇది చాలా శ్రమతో కూడిన విషయం. ఒక్కొక్కసారి 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చున్న పిల్లలే బుద్ధి అటు ఇటు తిప్పుతూ ఉంటారు. ఇక 50% 60% ఎవరు జ్ఞాపకం చేస్తారు? చాలామంది జ్ఞాపకంలో ఉండలేక వాయుమండలం కలాప్ చేసేవాళ్ళు, చెడు సంకల్పాలు, వ్యర్థ సంకల్పాలు చేసేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదా. అందుకనే అందరికీ బాబా వినిపిస్తారు. అందరినీ దృష్టిలో పెట్టుకొని కొందరు జ్ఞాపకంలోనే ఉండలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, విఘ్నాలు పడుతూ ఉంటాయి. రోజంతా బుద్ధి అటు ఇటు తిప్పే వాళ్ళు కూడా ఉంటారు. యహా తోడి హీ శాంత్ హోగి. ఇక రోజంతా అటు ఇటు బుద్ధి తిప్పుతున్నారు, తమో ప్రధానంగా ఉంది, వచ్చి కూర్చున్నారు యోగంలో. ఆ కూర్చున్నంత మాత్రాన ఏమన్నా శాంతిస్తుందా ఏంటి బుద్ధి? దానికి అలవాటు అయిపోయింది కదా అటు ఇటు తిప్పడం, అదే చేస్తుంది. ఇది జ్ఞాపకం యొక్క ఇక వారికి జ్ఞాపకం యొక్క చార్ట్ అనేది పెట్టుకోలేకపోతూ ఉంటారు. అబద్ధం రాస్తే దండన వేస్తారు, నిజం చెప్తే ఏమీ చేయలేదని చెప్పాలి. ఎందుకని చెప్పి ఇక చార్టే పెట్టుకోరు. పొరపాట్లు చేసి కొందరు దాచిపెడుతూ ఉంటారు, నిజం చెప్పరు. బాబా అంటారు నిజం చెప్పకపోతే దోషం ఎక్కుతుంది కదా. చెడు కర్మలు చేసే వాళ్ళకే సిగ్గు అనిపిస్తుంది, ముఖ్యంగా అబద్ధాలు చెప్తూ ఉంటారు. అబద్ధ ప్రపంచం, అబద్ధపు శరీరం, మొత్తం అంతా అబద్ధం అని దేహాభిమానంలో వచ్చేసారు. సత్య సునానా యహ అచ్చీ హై ఔర్ భీ సీఖేంగే. నిజం వినిపించడం ఇదే మంచిది, ఇంకా నేర్చుకుంటారు. యహా సచ్ బతానా హై, నాలెడ్జ్కే సాత్ సాత్ యాద్కి యాత్ర భీ జరూరీ హై. నాలెడ్జ్తో పాటు జ్ఞాపకం యొక్క యాత్ర కూడా అవసరమే కదా. క్యోంకి యాద్కి యాత్ర సే హీ అప్నా और విశ్వ కా కళ్యాణ్ హోనా హై. జ్ఞాపకం యొక్క యాత్రతోనే తమ కళ్యాణం, విశ్వ కళ్యాణం జరుగుతుంది. నాలెడ్జ్ సమझाने के लिए बहुत साहस है, याद में ही मेहनत है. ఈ జ్ఞానము అర్థం చేయించడం చాలా తేలిక పిల్లలు, దీనిలోనే శ్రమ ఉన్నది. బాకీ బీజ్ సే ఝాడ్ కైసే నికల్తా యహ్ తో తుమ్కో మాలూమ్ రెహతా హై. బీజం నుండి వృక్షమంతా ఎలా వస్తుంది ఇది కూడా మీకు తెలుసు. బుద్ధిలో 84 జన్మల చక్రం అనేది ఉన్నది. బీజ్ और झाड़ की నాలెడ్జ్ होगी. బాప్ తో సత్య హై, చైతన్య హై. బాబా అయితే సత్యమైన వారు, చైతన్యమైన వారు, జ్ఞానసాగరుడు. బాబాలో మొత్తం జ్ఞానం ఉంది. అర్థం చేయించడం యహ బిల్కుల్ అన్కామన్ బాత్. ఇది అసాధారణమైన విషయాలు బాబా చెప్తున్నారు. మనుష్య సృష్టి వృక్షము యహ కోయి భీ నహీ జాన్తే, సబ్ నేతి నేతి కర్తే గయే. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షం గురించి ఎవ్వరికీ తెలియదు. అందరూ తెలియదు అని అన్నారు. బాబాని గురించి తెలియనప్పుడు ఇక మనుష్య సృష్టి రూపం ఎలా తెలుస్తుంది, ఎంతకాలం ఉంటుందో రా తెలుస్తుంది. తుమ్హారే మే భీ బహుత్ థోడే హై జో అచ్చి రీతి జాన్తే హై. మీలో కూడా కొంచెం మంచి రీతిగా అర్థం చేసుకున్నవారు కొద్ది మంది ఉన్నారు. సెమినార్ని కూడా పిలుస్తూ ఉంటారు. అప్ని అప్ని రాయితో కోయి భీ దేనా సక్తే హై. మీ యొక్క సలహా ఇవ్వండి అని బాబా అంటారు. సలహా ఎవరైనా ఇవ్వచ్చు, సర్వీస్ ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ విధంగా చేస్తాం బాబా అని అడగొచ్చు కదా. తప్పకుండా మేమేమి ఇస్తాం, మా పేరు లేదు, అలా ఏమనుకోవద్దు. సర్వీస్ పెంచడం అందరి బాధ్యత ఉన్నది. కాబట్టి ఇలా సేవ చేద్దామని అందరూ అనొచ్చు. అడ్వైజ్ బీ లిఖ సక్తే హై. అడ్వైజ్ రాయొచ్చు. బాబా అంటారు ఎవరైనా ఇవ్వచ్చు, రాయొచ్చు. ఉపాయం సర్వీస్ ఎలా పెంచాలనేది ఆలోచించండి. తో దేఖేంగే కిస్ కిస్ ప్రకార్కి రాయ్ दी है. చూస్తారు బాబా ఎవరెవరు ఏ సలహాలు ఇచ్చారు అని చెప్పి. కిస్ యుక్తి సే యహ భారత్ కా కళ్యాణ్ కరే. ఏ ఉపాయంతో భారతదేశం యొక్క కళ్యాణం చేయాలి, అందరికీ సందేశం ఇవ్వాలి. పరస్పరం ఆలోచించుకోండి, రాసి పంపండి. మాయ అందరినీ నిద్రపుచ్చింది కదా. బాబా వచ్చేదే మృత్యు ఎదురుగా ఉన్నప్పుడు. ఆ బాప్ కహతే హే సబ్కి వానప్రస్థ అవస్థ హే. అందరిది వానప్రస్థ స్థితి. పढ़ो నా పढ़ो మరణ జరూర్ హే. చదువుకోండి, చదువుకోకపోండి. మరి చనిపోయేదైతే ఉంది. చదువుకొని చనిపోతారు, చదువుకోకపోతే చదువుకోకుండా చనిపోతారు. కానీ చనిపోవలసిందే ఉన్నది. మీరు పురుషార్థం చెయ్యండి, తయారీ చేసుకోండి, చేసుకోకపోండి, అయినా చనిపోతారు. కొత్త ప్రపంచం స్థాపన అయ్యేదే ఉన్నది. అచ్చే బచ్చే అప్ని తయారీ కర్తారు. మంచి పిల్లలు ఏం చేస్తారు, మా తయారీ మేము చేసుకుంటాం బాబా అని అంటారు. సుధాముడి మాదిరిగా కొంచెమైనా కానీ ఎంతో కొంత సఫలం చేసుకుంటారు. తో యహ బాబా హమ్కో హీ మెహల్ మిల్నే చాహే. మరి తమ దగ్గర ఉన్న కొంచెమే సఫలం చేసుకొని బాబా మాకు తప్పక మెహల్ లభించాలి అని అంటారు. మరి వారి దగ్గర ఉన్నది పిడికడు కాబట్టి ఆ పిడికడు ఇచ్చేస్తారు. అందుకనే సుధాముడి ఉదాహరణ చెప్పారు.
ఫిర్ కిత్నా ఉంచి పద పాలియా, అప్పుడు వాళ్ళ లెక్క ఎలా వస్తుంది? ఉన్నదంతా ఇచ్చేశారు అనే లెక్క వస్తుంది. వాళ్ళు ఇచ్చింది పిడికెడైనా ఉన్నదే పిడికెడు కాబట్టి అదే లెక్క వస్తుంది. కాబట్టి ఉన్నదంతా ఇచ్చారు అనే లెక్క రావడం వల్ల వాళ్ళ భాగ్యం కూడా అంతే లభిస్తుంది. ధనం యొక్క విషయం అనే కాదు, జ్ఞాపకం కూడా తప్పనిసరి, తమ సమానంగా కావాలి. సమయము, సంకల్పాలు, తనువు, మనసు, ధనం అన్ని రకాలుగా ఏ విధమైన భాగ్యాన్ని తయారు చేసుకోవాలని చూసుకోవాలి. బాబాకి తో కోయి ఫియాది నహీ హై. భాగ్యం తయారు చేసుకోవాలంటే ఇంత ఫీజు నాకు ఇవ్వండి అని బాబా అడగలేదు కదా, ఫ్రీగానే తయారు చేసుకోవచ్చు కదా భాగ్యం. హమస్తే హమారే మే పైసే పడే హై తో యజ్ఞమే స్వాహా కరు. కొందరి దగ్గర చాలా ధనం ఉంటుంది, అది తర్వాత ఎవరు తినేటువంటి విషయం కూడా ఉండదు. అందరూ చనిపోయేటప్పుడు ఎవరు తింటారు? ఫలానా వాళ్ళు, మా మనవాళ్ళు మనవరాలు తింటారు అనుకునే విషయం లేదు. కాబట్టి బాబా అంటారు, ఒకవేళ ఉన్నట్లయితే సఫలం చేసుకోండి, లేకపోతే వినాశనంలో సమాప్తం అయిపోతుంది, వ్యర్థం అయిపోతుంది. వినాశ్తో హోనా హీ హే, సబ్ వ్యర్థ హో జాయేగా, ఇస్మే కుచ్ సఫల్ కరే. అందుకని వ్యర్థం అయిపోతుంది, ఎంతో కొంత సఫలం చేసుకోండి పిల్లలు. హర్ ఏక్ మనిషి కుచ్ నా కుచ్ దాన్ పుణ్య జరూర్ కర్తే. అందుకని లౌకికంలో కూడా ఎంతో కొంత దానం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మేము తినేస్తే సరిపోదు, దానం చేసింది మళ్ళీ మాకు లభిస్తుంది అని భావిస్తారు కదా. ఎందుకంటే తినేస్తే అయిపోతుంది, దానం చేస్తే లభిస్తుంది అని. అక్కడ పాపాత్ములుగా ఉన్నారు కాబట్టి పాపాత్ములకు దానం చేశారు. అక్కడ మీకు లభించింది అల్పకాలికమైన ఫలం. అది కూడా ఎలాంటి దానికి దానం చేస్తే ఫలం ఇస్తానని బాబా అంటారు? ఏదైనా యూనివర్సిటీ తెరిచారు, చదువు కోసం శ్రమ పడ్డారు, ఫ్రీగా అందరికీ చదువు చెప్పించారు కాబట్టి కాలేజ్ తెరిచారు, చదువు బాగా వస్తుంది. ధర్మశాల తెరిచారు, ఫ్రీగా అందరికీ అకామిడేషన్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి మంచి ఇల్లు లభిస్తుంది. అట్లాగే ఏదైనా హాస్పిటల్ కట్టించారు, ఫ్రీగా అందరికీ వైద్యం చేశారు కాబట్టి వాళ్ళకి అనారోగ్యం రాకుండా ఆరోగ్యవంతమైన శరీరం లభిస్తుంది. ఇలాంటి ఫలం అనేది లభిస్తుంది, అది కూడా ఒకటికొకటి లభిస్తుంది. యహాతో బేహద్ కే బాబ్ ద్వారా సబ్ కామనాయే పూర్ణ అవుతాయి. అన్ని కోరికలు తీరవు కదా. ఆరోగ్యం లభించిన చదువు రావాలని లేదు, సంపద ఉండాలని లేదు కదా. ఇట్లా అన్నీ తీరాలి అంటే ఇక్కడ బాబా అంటారు, బేహద్ బాబా ద్వారా మీ అన్ని కోరికలు తీరుతాయి. సంపద లభిస్తుంది, ఆరోగ్యము లభిస్తుంది, మరి ఆనందం కూడా లభిస్తుందని. మీరు పావనంగా అవుతారు. సబ్ పైసే విశ్వకో పావన్ బనానేమే లగానా అచ్చా హై. తమ వద్ద ఉన్న ధనాన్ని విశ్వాన్ని పావనంగా చేయడంలో ఉంచడం మంచిది. ముక్తి జీవన్ ముక్తి దేతే హో సోబి ఆధా కల్పకెళ్ళి. ఈ సృష్టికి ముక్తి జీవన్ ముక్తి దారి చూపిస్తున్నారు అర్ధకల్పం కోసం. సబ్ कहते हमको శాంతి कैसे मिले, वो तो శాంతిధామ్ మే మిల్తీ హై. శాంతి ఎలా లభించాలి అంటారు? శాంతిధామంలోనే శాంతి లభిస్తుంది. సత్యుగంలో ఒక్కటే ధర్మం ఉన్న కారణంగా అక్కడ అశాంతి యొక్క విషయం లేదు. అశాంతి హోతీ హే రావణ రాజ్యమే. అశాంతి ఎక్కడ ఉంటుంది? రావణ రాజ్యంలో. గాయన్ బి హైనా రామ్ రాజా రామ్ ప్రజా వహ అమర్లోక్. రామ్ రాజా రామ్ ప్రజా అంటారు, అది అమర్లోకము. అమర్లోక్ మే మర్నే కా అక్షర్ హోతా నహీ హై. అమర్లోకంలో మరణించే విషయం అనేది ఉండదు. యాతో బెట్టే బెట్టే అచానక్ మర జాతే హై. ఇక్కడ కూర్చొని మరణిస్తారు, మృత్యులోకం అంటారు. మృత్యులోకం ఎక్కడ, అమర్లోకం ఎక్కడ? అక్కడ మరణించడం అన్నారు, శరీరం వదిలి మళ్ళీ బాలకులుగా అవ్వడం. రోగంతో కూడా శరీరాన్ని వదలరు. ఎంత లాభం ఉందో చూడండి. శ్రీశ్రీ యొక్క మతం పైన మీరు ఎవరు హెల్దీగా తయారవుతున్నారు? रूहानी सेंटर्स कितने खुलने चाहिए? थोड़े भी आते हैं वह कम है क्या? కొద్ది మంది వచ్చినా ఏం పర్వాలేదు అని బాబా అంటారు. रूहानी सेंटर्स ఎన్నైనా తెరుచుకోవాలి. ఈ సమయ కోయి భీ మనుష్య డ్రామా కే డ్యూరేషన్ కో నహీ జానతే. ఈ సమయంలో ఎవ్వరికి డ్రామా చక్రం గురించి అర్థం కావడం లేదు. పూछेंगे तुमको फिर यह किसने सिखलाया है? మరి ఎవరు నేర్పించారు అని అడుగుతూ ఉంటారు కదా. అరే హమ్కో బతానే వాలా బాప్ హై. మాకు నేర్పించేవారు బాబా. ఇతనే ఢేర్ బీకే హై, తుమ్ భీ బీకే హో, శివ్ బాబాకే బచ్చే హో. ఇంతమంది బీకేలు ఉన్నారు, మరి మీరు కూడా బీకే ఉన్నారు. బ్రహ్మ యొక్క సంతానం ఉన్నారు, ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలు. యా తో హ్యూమనిటీ కా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. తో ఇస్సే హమ్ బీకే నికలే హై. బిరాదరియా హోతీ హై నా. మరి
వీరు మనుష్య సృష్టి వృక్షం యొక్క గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు, మీరు నుండి బీకేలు వచ్చారు. మరి మొత్తం వంశావళి ఉంటుంది కదా. దేవీ దేవత యొక్క కులము చాలా సుఖాన్ని ఇచ్చేటువంటిది. ఇక్కడ మీరు ఉత్తమంగా తయారవుతున్నారు, మళ్ళీ అక్కడ రాజ్యం చేస్తారు. ఈ విషయాలు ఎవరి బుద్ధిలో ఉండవు. ఏదో బच्चों को समझाया है, దేవతాओं के पैर इस तमो प्रधान दुनिया में పड़ न सके. దేవతల యొక్క పాదాలు ఈ తమో ప్రధాన ప్రపంచంలో పడవు కదా, అడుగు కూడా పెట్టరు అసలు ఈ తమో ప్రధాన ప్రపంచంలో. तो జड़ చిత్ర का परछाया पड़ सकता है, జడ చిత్రాలు అయితే పడతాయి కానీ దేవతల అడుగులు కూడా పడవు కదా, చైతన్యంగా అడుగు పెట్టరు అని. అంత తమో ప్రధాన ప్రపంచం, మురికి ప్రపంచం ఇది. బచ్చే ఏక్తో యాద్కి యాత్ర మే రహో, కోయి భీ వికర్మ నా కరో. ఒకటి జ్ఞాపకం యొక్క యాత్రలో ఉండండి, వికర్మలు చేయొద్దు. और సర్వీస్కి యుక్తియా నికాలో, సర్వీస్ యొక్క ఉపాయం ఆలోచించండి. బచ్చే कहते हैं బాబా హమ్ తో లక్ష్మీనారాయణ జైసా బనేంగే. పిల్లలు అంటారు బాబా నేను లక్ష్మీనారాయణ లాగా అవుతాను. బాబా అంటారు మీ నోట్లో గులాబ్ జామ్, కానీ దానికోసం అంత కష్టపడాలి కదా. ఊరికే లక్ష్మీనారాయణలు అవుతాను అంటే అయిపోదు కదా, అంత శ్రమ పడాలి, ఉన్నతమైన పదవిని పొందాలి, మీ సమానంగా ఇతరులని చేసే సేవ చేయాలి. ఏక్ దిన్ దేఖేంగే, ఒకరోజు చూస్తారు ఒక్కొక్క బీకే పంట 100 మందిని 200 మందిని యాత్రికుల్ని తీసుకొస్తారు మధుబన్కి. ఇంకా ఇలాంటివి కూడా తప్పకుండా జరుగుతాయి, చూస్తారు మీరు అని బాబా అంటున్నారు. అంటే ఇప్పుడైతే జరుగుతున్నాయి కదా, ఒక్కొక్కళ్ళు 100 మంది గ్రూప్ని 200 మంది గ్రూప్ని ఈజీగా తీసుకెళ్తున్నారనమాట. పహలే సే కుచ్ కహ సక్తే హై, థోड़ी ही कुछ कहते जो होता रहेगा సో దేఖ్తే రహేంగే. ఫస్టే అన్నీ చెప్పరు కదా, అవి జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఉంటారు అంటున్నారు. ఇదంతా బేహద్ డ్రామా. అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర ముఖ్య పార్ట్ బాప్కే సాథ్ హై. మీ ముఖ్య పాత్ర బాబాతో ఉంది. పురాణి దునియాకు నయి దునియా బనాతే హో, పాత ప్రపంచాన్ని కొత్తదిగా ఇప్పుడు చేయాలి. ఇది పురుషోత్తమ సంగం యుగం. అభి తుమ్ సుఖధామ్కే మాలిక్ బంతే హో, ఇప్పుడు మీరు సుఖధామానికి అధికారిగా తయారవుతున్నారు. వహా దుఃఖ కా నామ్ నిషాన్ నహీ హోగా, అక్కడ దుఃఖం యొక్క పేరు గుర్తులే ఉండవు. బాబా ఉన్నదే దుఃఖహర్త సుఖకర్త. दुख से आकर लिबरेट करते हैं. भारतवासी फिर समझते हैं इतना धन है, बड़े बड़े महल है, बिजलियाँ हैं, बस यही स्वर्ग है. భారతవాసీలు అనుకుంటారు మా దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, ఇంత పెద్ద పెద్ద ఇళ్ళు మెహల్స్ ఉన్నాయి, హాయిగా కరెంటు సాధనాలు ఉన్నాయి, మాకు ఇక్కడే స్వర్గం ఉంది కదా, మళ్ళీ ఇంకో స్వర్గం ఎందుకు, దానికోసం మళ్ళీ పురుషార్థం ఎందుకు, ఇలా అనుకుంటూ ఉంటారు. బాబా అంటారు పిల్లలు ఇది స్వర్గం కాదు పిల్లలు, ఇది మాయా షో అంతే, ఆరిపోయే ముందు దీపం వెలుగు అంటారు కదా, అట్లాంటిది అని బాబా అంటారు. ఇది ఎక్కువసేపు నిలవదు, దీన్ని మీరు నమ్ముకోవద్దు అని అర్థం అనమాట. సుఖం యొక్క సాధనాలు చాలా ఉండొచ్చు, మెహల్స్ తయారు చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ కూలిపోబోతున్నాయి, మృత్యు ఎదురుగా ఉన్నది, హఠాత్తుగా వస్తుంది అన్నప్పుడు మరి దీనిపైన నమ్మకమే ఉంది. కొత్త ప్రపంచం యొక్క అదృష్టాన్ని తయారు చేసుకోకపోతే ఎట్లాగా, దీన్ని నమ్ముకుంటే కుదరదు కదా. మరణే కా డర్ నహీ హై. అదే సత్యుగంలో అనుకోండి అవి పోతాయి అనే భయం లేదు. ఇక్కడైతే హఠాత్తుగా చనిపోతారు, ఎంత శోకం పాటిస్తారు, సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు, ఎన్ని ఆచార వ్యవహారాలు, అనేక మతాలు ఉంటాయి. సత్యుగంలో ఇలాంటి విషయాలు ఉండవు. అక్కడ ఒక్క శరీరం వదులుతూ ఉంటారు, ఇంకొకటి తీసుకుంటూ ఉంటారు. తుమ్ కిత్నా సుఖమే జాతే హో, మీరెంత సుఖంలో వెళ్తారు, ఎంత పురుషార్థం చేస్తారు, అడుగడుగు బాబా మతం పైన నడవాలి. గురుకి పతి కా మత్ లేతే హో, మత అప్నీ మత్ సే చల్నా హోతా హై, ఆశ్రీ మత్ క్యా కామ్ దేగి. ఈ విధంగా అక్కడ గురువుల మతము పతి మతము పైన నడుస్తూ ఉంటారు. కానీ అశ్రీ మతం పనికిరానిది పిల్లలు. అశ్రీ మతం ఏం చేస్తుంది, నరకంలో పడేస్తుంది, అసరత్వం వైపే తీసుకువెళ్తుంది. ఇప్పుడు మీకు ఈశ్వరుడే మతాన్ని ఇస్తున్నారు, ఉన్నతోన్నతంగా తయారవమని చెప్తున్నారు. ఇది శ్రీమద్ భగవాన్ వాచ. పిల్లలు శ్రీమతంతో విశ్వాన్ని హెవెన్గా చేస్తున్నారు. ఉస్ హెవెన్స్కే తుమ్ మాలిక్ బంతే హో, ఆ హెవెన్కి మీరు యజమానిగా అవుతున్నారు కదా. ప్రతి అడుగు శ్రీమతం పైన వేయాలి. కానీ కొందరు అదృష్టంలో లేరు, మతం మీద నడవలేరు. బాబా అంటారు మీరు కొంచెం తెలివిని ఉపయోగించండి. మరి రాయ్ హోతో బాబా బేస్ దేవే, బాబా జాంతే కౌన్ కౌన్ రాయ్ దే లాయక్. కొంతమంది పిల్లలు సలహా ఇస్తూ ఉంటారు, మంచిది, సర్వీస్ ఇలా చేయాలి, ఇలా చేద్దాం బాబా అని అంటారు, మంచిది.
పిల్లలు ఆ విధంగా చేయవచ్చు అని కూడా బాబా చెప్తూ ఉంటారు కదా. మంచి మంచి పిల్లలు ఈ విధంగా దుకాణదారుంకో బి రాయి నికాల్నీ చాహి. కొందరికి షాపులు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి. అట్లాంటి వాళ్ళకు కూడా బాబా ఏమంటారు, మీరు ప్రయత్నం చేయండి బాబా పరిచయం ఎలా ఇవ్వాలి అని చెప్పి. అందరికీ ఒకవేళ షాప్ ఉంది, షాపులో అందరికీ బాబా జ్ఞాపకం ఎలా కలిగించాలి, ఇది కూడా మీరు ఆలోచించండి. భారతదేశంలో సత్యుగం ఉన్నప్పుడు ఒక్కటే ధర్మం ఉన్నది. ఇస్మే నారాజ్ హోనేకి తో బాత్ హీ నహీ, సబ్కా ఏక్ బాప్ హై. అందరికీ ఒకే తండ్రి అని చెప్పినప్పుడు ఎవరు కోపగించుకునే విషయం లేదు కదా. ఒకే ఒక నన్ను జ్ఞాపకం చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి, స్వర్గానికి అధికారిగా అవుతారు అని బాబా చెప్తున్నారు. अच्छा, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया. ధారణ కోసం ఫస్ట్ పాయింట్, శ్రీమతంపై నడిచి మొత్తం విశ్వాన్ని స్వర్గంగా చేసే సేవ చేయాలి. అనేక మందిని తమ సమానంగా తయారు చేయాలి. అశ్రీమతంతో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్, జ్ఞాపకం యొక్క శ్రమతో ఆత్మని సతోప్రధానంగా చేసుకోవాలి. సుధాముడిలాగా తమ దగ్గర ఉన్న కొంచెమైనా కానీ సఫలం చేసుకోండి. అన్ని మనోకామనలు సిద్ధింపచేసుకోండి. వరదాన్, పరీక్షలు సమస్యల్లో ముడుచుకుపోయే బదులు మనోరంజన యొక్క అనుభవం చేసుకుని సదా విజయిగా కండి. ఈ పురుషార్థం యొక్క జీవితంలో డ్రామా అనుసారంగా సమస్యలు పరిస్థితులు వస్తాయి. జన్మ తీసుకుంటూనే ముందుకు వెళ్ళే లక్ష్యం పెట్టుకున్నారంటే పరీక్షలు సమస్యల్ని ఆహ్వానించడం. ఎప్పుడైతే దారి అనేటువంటిది నిరూపించబడుతుందో అప్పుడు దారిలో అనేక దృశ్యాలు వస్తాయి. రాకుండా ఎలా ఉంటాయి? यह नज़ारों को पार करने के बजाय यदि करेक्शन में लग जाए तो बाप का याद కరెక్షన్ లూజ్ హో జాయేగా. బాబా అంటున్నారు, మీరు ఆ దృశ్యాలన్నీ చూస్తూ మరి ముందుకు వెళ్ళిపోవాలి, కానీ ఇది సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు అని సరిదిద్దుతూ కూర్చుంటే ముందుకు ఎలా వెళ్తారు? కనెక్షన్ కూడా తెగిపోతూ ఉంటుంది కదా. అందుకని వాటిని దృశ్యాలుగా చూస్తూ మనోరంజనంగా భావిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి. వాహ్ వాహ నజారా వాహకే గీత గాతే ఆగే బడు. వాహ్ వాహ్ అంటూ ఆ దృశ్యాన్ని చూస్తూ ముందుకు వెళ్ళండి. సదా విజయీ భవ యొక్క వరదానిగా అవ్వండి. స్లోగన్, మర్యాదకే అందర్ చలనమాన, మర్యాద పురుషోత్తం బన్న. మర్యాద లోపల నడవడము అంటే మర్యాద పురుషోత్తములుగా కావడం. అంటే బాబా యొక్క మర్యాదలు ఏవైతే ఉన్నాయో దాని లోపల నడవాలి. నియమాలని ఉల్లంఘన చేయకూడదు. ఎవరైతే ఇక్కడ నియమాలు ఉల్లంఘన చేయకుండా ఉంటారో వారే సత్యుగంలో మర్యాద పురుషోత్తములైన దేవతలుగా అవుతారు అని బాబా అంటున్నారు. అచ్చా, ఏం చెప్పారు బాబా?